హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అదేనండి మటన్ పాయ, మటన్ పుల్ల బెల్లం. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. మీరు ఒకసారి టేస్ట్ చేసినట్టయితే ఈ ఫ్లేవర్ మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ముందుగా స్క్రీన్పై కనిపిస్తున్న మసాలా దినుసుల్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కుక్కర్లో ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్యాప్లో మనం 8 పచ్చిమిరపకాయలని మెత్తగా పేస్ట్లా మిక్సీ కొట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా చెప్పినట్టు ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. బోన్స్కి చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ 4 మేక కాళ్ళని కట్ చేసుకొని ఈ ప్రాసెస్లో యూస్ చేస్తున్నాను. సగం ఏమో మటన్ పాయాకి, మిగతా వాటితో మనం పుల్ల బెల్లం మటన్ తయారు చేసుకుందాం. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కూడా స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఈ మటన్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మటన్ని బాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేడి నీళ్ళని పోసుకున్నట్టయితే కుకింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుందండి. అలానే ఈ పాయాలో యాడ్ చేసుకోవడం కోసం జీడిపప్పు, బాదం పప్పుని ఒక 30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. అలానే పుల్ల బెల్లం కోసం చింతపండుని ఇక్కడ నానబెట్టానండి. మీరు కూడా హాట్ వాటర్లో 30 మినిట్స్ ముందు నానబెట్టుకున్నట్టయితే ఈజీగా చింతపండు రసం దిగుతుంది. ఫస్ట్ మనం పుల్ల బెల్లం కోసం ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాయిల్ అయిన మటన్ని మూత తీసి ఇందులో హాఫ్ పోర్షన్ పీసెస్ని కర్రీలోకి అండ్ రిమైనింగ్ హాఫ్ పోర్షన్ పీసెస్ పాయాలోకి సపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చింతపండు బాగా దగ్గర పడింది. ఇందులో మటన్ పీసెస్ని యాడ్ చేశాను. అన్నీ దగ్గర అయ్యేంత వరకు ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఆల్రెడీ మటన్ పీసెస్ బాగా బాయిల్ అయ్యాయి. ఒక 50 గ్రామ్స్ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. మరొక 15 మినిట్స్ ఇలా బాయిల్ చేయాలండి. కొత్తిమీరను కూడా యాడ్ చేసి అప్పుడు కూర దగ్గరికి ఇలా టేస్టీగా అండ్ క్రీమీగా తయారవుతుంది. డెఫినెట్గా ఈ టేస్ట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మటన్ పుల్ల బెల్లం కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మటన్ పాయ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఒక పాత్రలో ముందుగా మనం పక్కన పెట్టుకున్న రిమైనింగ్ మటన్ పీసెస్ అండ్ బాయిల్ అయిన వాటర్ని కూడా యూస్ చేసుకోవాలి. అందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న బాదం, క్యాష్యూ పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మటన్ పాయ రెడీ అండి. చూసారు కదా, చూడడానికి ఎంత క్రీమీగా ఉందో. మటన్ పాయ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.